ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనంలో ఒక మాట అపోస్తలుడైన పౌలు ఇలా మాట్లాడుతున్నాడు. ఏమనుంది అక్కడ? క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు. చెప్పండి, ఈ పిలుపు ఎలాంటిదంటది? దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవలనని పరిగెత్తుచున్నాను. చెప్పండి, నేను ఎక్కడ పరిగెడుతున్నానో? గురు యొద్దకే. పరిగెత్తేవాడికి గురు ఉంటుందా లేదా? పరుగు పందాలు పెట్టారనుకోండి, ఆ పరిగెత్తే వాళ్ళకి ఒక టార్గెట్ ఉంటుందా లేదా? ఒక ఎయిమ్ ఉంటుందా లేదా? గురు యొద్దకే పరిగెడుతున్నాం. పరుగు పందాలు పెట్టగానే ఒక ఆయన ఇలా వెనక పరిగెట్టేస్తున్నాడు అనుకోండి, ఏమంటారు అతన్ని? ఒరే నాయన, అడ్డు పరిగెడుతున్నాడు నువ్వు, టార్గెట్ ఏమో అటుంది, అందరూ అడ్డు పరిగెడుతుంటే నువ్వు ఇటు పరిగెడుతున్నావు అంటే వాడు మేము ఎలాగా పరిగెడతామయ్యా అన్నాడు అనుకోండి, ఏమంటారు మీరు? యు ఆర్ ఎ మ్యాడ్ మ్యాన్. నీకేం పట్టింది? పిచ్చి పట్టి. పాప ఈయన పరిగెడుతున్నాడు కానీ ఎటువైపు పరిగెడతలేదు, గమ్యం దిశగా పరిగెట్టట్లా, గురువైపుగా పరిగెట్టలేదు. చాలామంది ఈ రోజుల్లో పరిగెడుతున్నారు కానీ చెప్పండి, ఎటు పరిగెడతలేదు? గురువైపు పరిగెడ్డల్లా. ప్రయాసపడుతున్నారు కానీ సరైన ప్రయాస కాదది. ఆయాసపడుతున్నారు, ప్రయాసపడుతున్నారు కానీ సరైన విషయాల కోసం కాదు. కానీ పౌలు అంటున్నాడు, దేవుని ఉన్నతమైన పిలుపు, యేసయ్య మన పిలిచిన పిలుపు ఎలాంటి పిలుపు? ఇదే ఉన్నతమైన పిలుపు. ఇదే లోకంలో మరి ఎవ్వరూ పిలవని పిలుపు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. లోకంలో ఎవ్వరి పిలుపుకు సరి సమానం కానీ ఉన్నతమైన పిలుపు యేసయ్య పిలుపు. ఆయన మనల్ని పిలిచాడట తనతో సహవాసం చేయడానికి. దేవుని ఉన్నతమైన పిలుపు. సౌలు పౌలుగా మార్చబడక మునుపు దమస్కు గేటు దగ్గర దేవుని స్వరూప దర్శనాన్ని చూశాడు. ప్రభువుని చూశాడు, స్వయంగా యేసు ప్రభువుని చూశాడు. చూసిన తర్వాత తన జీవితంలో ఏమొచ్చింది? మార్పు వచ్చింది, రూపాంతర అనుభవం వచ్చింది. ప్రభువును చూసిన తర్వాత ప్రభు అన్నాడు, అన్యజనుల ఎదుట నా నామమును భరించడానికి నేను ఏర్పాటు చేసుకున్న సాధనము నువ్వు అన్నాడు. నేను ఏర్పాటు చేసుకున్న సాధనం నువ్వు. రాజుల ఎదుటను అన్యజనుల ఎదుటను నా నామమును భరించడానికి నేను ఏర్పాటు చేసుకున్నాను. దట్స్ ద కాల్ ఆఫ్ అపోస్టల్ పాల్. దేవుని యొక్క పిలుపు, ఉన్నతమైన పిలుపు, దేవుని కొరకు జీవించాలని పౌలు ఆ రోజు నుండి పరలోక రాజ్యానికి వెళ్ళేంత వరకు కూడా దేవుని కోసం ఏం చేశాడు చెప్పండి? ప్రయాసపడ్డాడు. దేవుని సువార్త ప్రకటించాడు. కష్టాల్లో, నష్టాల్లో, ఆపదలలో, సమస్యల్లో, ప్రతికూల వాతావరణాల్లో, భయంకరమైన ఉప్పెనల్లో సైతం పౌలు దేవుని సువార్తను ప్రకటిస్తూ, క్రీస్తు ప్రేమ సువార్తను ప్రకటిస్తూ, దేవుని రాజ్యాన్ని గురించి, యేసే దేవుడనే సత్యాన్ని ప్రతి ఒక్కరికి ప్రకటించి తన పిలుపుకు న్యాయం చేశాడు, తన దర్శనానికి న్యాయం చేశాడు. ఈరోజు మనందరికీ ఒక పిలుపు ఉందని గుర్తించావా? మనందరికీ ఒక గమ్యం ఉందో, గురు ఉంది. నువ్వు ఏ పని చేస్తున్నా, ఏ ఉద్యోగం చేస్తున్నా, ఏ వ్యాపారం చేస్తున్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా దేవుడు నిన్ను నన్ను ఒక ఉన్నతమైన పిలుపులో పాలిభాగస్తులుగా ఉంచాడు. అదే దేవుని సువార్త ప్రకటించడం. హల్లెలూయా. ఆయన కొరకు జీవించడం, ఆయన మహిమార్థమే బ్రతకడం. ఒకనొక సందర్భంలో పౌలు అంటాడు, నా మరణం ద్వారా కూడా దేవునికి ఏమి రావాలా? మహిమ రావాలన్నాడు. హల్లెలూయా. నేను బ్రతికిన రోజులే కాదు, నా జీవితం ద్వారా కాదు, నేను ఏడానైనా ఒక రోజు నేను మరణిస్తే ఆ చావు ద్వారా కూడా నా దేవుని నామం ఏం చేయబడాలా? అలాంటి కోరిక ఉందా మనలో? అలాంటి ఉద్దేశాలు మనకు ఉన్నాయా? భర్త బంగారు నెక్లెస్ కొన్నంటే నేను చచ్చిపోతాను, ఇంక నన్ను ఆపకండి ఎవరు అని చెప్పి ఉత్తరాలు రాసేస్తూ ఉంటారు కొంతమంది. అందుకోసమో నువ్వు చనిపోయేది. అలాంటి మరణం ద్వారా దేవునికి ఏమైనా మహిమ వస్తుందా? పరీక్షలో ఫెయిల్ అయిపోతే కొంతమంది నేను చచ్చిపోతానని, నేను బ్రతకనండి అని చెప్పి చనిపోయాడు కొంతమంది. సరే, ఫెయిల్ అయిపోమన్న ఉద్దేశం కాదు, కానీ ఏదో ఒక కారణం చేత ఫెయిల్ అయ్యావు, నెక్స్ట్ రాయి మరలా. సప్లిమెంటరీ అనే ఒక ఆప్షన్ ఉంది కదా, పోనీ అది కూడా లేకుండా నేను తీసేయలేదు కదా. పోనీ ఈసారి పాస్ అవ్వకపోతే వచ్చేసారి శ్రద్ధగా చదివి కష్టపడి పాస్ అవ్వు, అంతేగాని చచ్చిపోతానండి ఇంక నువ్వేమి సాధిస్తున్నట్టు. ఈ ఉద్యోగం రాలేదండి నేను చనిపోతానండి. ఆ మరణాల ద్వారా దేవునికి మహిమ రావట్లా. కానీ పౌలు నిర్ణయించుకున్నాడు, నేను ఉన్నతమైన పిలుపులో పాలిభాగస్తున్నై ఉన్నాను కాబట్టి నేను ఒక రోజున చచ్చిపోతే ఆ మరణం ద్వారా కూడా నా దేవునికి ఏమి రావాలా? మహిమ. పౌలు గారు ఎలా చనిపోయారో తెలుసా మీకు? ఆయన రోమాపట్నంలో శిరఛేదనం చేశారు. ఆయన హీ వాజ్ బిహెడెడ్ ఇన్ ఎ సిటీ ఆఫ్ రోమ్ ఫర్ ద సేక్ ఆఫ్ గాస్పెల్. దేవుని స్వార్థ ప్రకటిస్తున్నాడు, క్రీస్తు ప్రభు కొరకు జీవించాడు అన్న ఒక కారణం చేత పౌలు గారిని తీసుకెళ్ళి రోమా అనే ఆ ప్రాంతంలో, ఇటలీ దేశంలో శిరఛేదనం చేశారు.
ఆ మార్బుల్ స్టోన్ అంతా ఇప్పటికీ కూడా ఏ స్టోన్ మీద అయితే పౌలు గారిని చిరఛేదం చేశారో ఆ మార్బుల్ పిల్లర్ ఉంది ఇప్పటికీ కూడా. పౌలు గారు తలకాయ దాని మీద అలా పెట్టి ఒక వ్యక్తి వస్తాడు చిరఛేదనం చేయడానికి. వాళ్ళు ఒక ప్రత్యేకమైన జనాంగంగా ఉంటారు. ఉరిదీయడానికి తలారీలు ఎలా ఉంటారో చిరఛేదనం చేసేవాళ్ళు అలా ఉంటారు. నేను ఈ మధ్యన సౌదీ అరేబియా వెళ్ళినప్పుడు అక్కడ ఓ బ్రదర్ నన్ను శిరఛేదనం తీసుకెళ్లే ప్రాంతం తీసుకెళ్ళాడు. ఆయన సౌదీ అరేబియాలో ఎవరైనా తప్పు చేస్తే చెప్పండి వెంటనే ఏం చేస్తారు వాళ్ళకి? ఆయనకి ఎవరికో ఫింగర్లు తీసారట, మొత్తం వేళ్ళు కట్ చేశారట. ఏంటంటే ఎవరితో దొంగిలించాడట ఆయన, ఏదో పట్టేసుకుని ఏం తీసేశారు. ఇలాంటి రూలు మా దేశంలో ఉంటే ఎంతమంది చేతులు పోతాయి అనుకున్నాను నేను, ఎంతమంది ఫింగర్లెస్ అయిపోతారు అనుకున్నాను నేను. చిన్న దొంగతనం చేసాడని వేళ్ళు నరికేశారు అక్కడ సౌదీ అరేబియాలో. ఒకవేళ ఇంకేమన్నా పాపాలకి పెద్ద పెద్దవి ఉంటే అక్కడ ఏం చేస్తారంటే ఎవ్రీ ఫ్రైడే వాళ్ళు ప్రార్థన అయిపోయిన తర్వాత దాని ముందు ఒక ఏరియా ఉంటుంది, ఒక ఖాళీ స్థలం. దానిలో చేతులు కట్టేసి వీళ్ళు అలా కింద కూర్చోబెట్టిన తర్వాత ఒక ఆయన వస్తాడు, పెద్ద ఖడ్గం, ఒకటే వేట, ఒకటే దెబ్బ, తలకాయ తీసేస్తారు అంతే. అది అందరూ వేడుగ్గా చూస్తారు. చుట్టూ ఉన్న ప్రజలందరూ కూడా చాలామంది వచ్చి చూస్తూ ఉంటారు. ఎందుకోసం? వాళ్ళు రప్పిస్తారు కావాలని. ఎవడైనా ఇలాంటి తప్పు చేస్తే ఇదిగో మీరు కూడా ఇలాంటి స్థితిలో ఉండాలని భయపడ్డాలని చెప్పి అందరినీ తీసుకొస్తారు. కొన్ని దేశాల్లో చట్టాలు అలా కఠినంగా ఉంటాయి, అందును బట్టి నేరాలు కూడా తక్కువ ఉంటాయి. మన దేశాల్లో అలానే భయం లేదు. మర్డర్ చేసినాడు 3 రోజులు బయటకు వచ్చేస్తున్నాడు, జైల్లోంచి బయటకు వచ్చి కాలర్ రిలేషన్ తిరుగుతున్నాడు. ఏంట్రా బయటకు వచ్చావంటే వచ్చేసాం. అలా ఉన్నాయి పరిస్థితులు కొన్ని. సరే, ఇవన్నీ పక్కన పెడితే పౌలు గారిని తీసుకొచ్చి ఆ మార్బుల్ పిల్లర్ మీద ఆయన తలకాయ పెట్టి ఒక్కసారి ఆ తలను కట్ చేయగానే, వాస్తవానికి చరిత్రలో ఉన్నాయి ఇవన్నీ, బైబిల్లో అయితే లేదు కానీ, ఆ వ్యక్తి పౌలు గారిని చూసి గడగడలాడిపోయింట. ఆయన చిరతఛేదనం చేయడానికి మనసు రాలా. కానీ పౌలు అన్నాడు, మిత్రమా, చట్టానికి నువ్వు కూడా లోబడాలి, ఆజ్ఞించారు, నువ్వు చేయాల్సిన పని నీదే చేయమన్నప్పుడు పౌలు గారిని ఆ తల కట్ చేయగానట ఆయన ముఖంలో చిరునవ్వు కనబడిందంట అతనికి. పౌలు గారి తల తెగవేయబడి అలా పడిపోతుంటే కింద ఆ ముఖాన్ని తదేకంగా చూస్తూ ఉంటే పౌల్ వాజ్ స్మైలింగ్, నవ్వుతున్నాడట. చిరునవ్వు కనబడుతుంట ఆ ముఖంలో, ఆ తెగబడిన తలలో. చరిత్ర చెబుతూ ఉంటుంది, పౌలును తెగ నరికిన ఆ వ్యక్తి కూడా పౌలు గారి ముఖంలో ఉన్న చిరునవ్వును చూసి యేసయ్యను అంగీకరించాడట. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. నా చావు ద్వారా కూడా ఎవరికి మహిమ రావాలనుకున్నాడు? చచ్చిపోయేటప్పుడు కూడా ఒక వ్యక్తిని ఎక్కడ తీసుకెళ్ళాడు? ప్రభు రాజ్యాన్ని. ఎంత గొప్ప దైవవిషయుడు, ఉన్నతమైన పిలుపులో పాలిభాగస్తులు. అందును బట్టి మనందరం ప్రభు కోసం బ్రతకాలా? బ్రతికే ప్రతి క్షణం ఎవరి కోసం బ్రతకాలా? యేసయ్య కోసం. నువ్వు చేసే జాబ్లో, నువ్వు చేసే వ్యాపారంలో, నువ్వు ఉన్న కుటుంబ జీవితంలో దేవునికి మహిమ వచ్చినట్లుగా ఉన్నతమైన పిలుపులో పాలిభాగస్తులుగా ఉండండి. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.